హాయ్ ఫ్రెండ్స్, నేటి కథల్లో మనం ఈరోజు నాన్న క్షమించు అని ఒక కథను చెప్పుకుందాం మిత్రం. ఏంటి అంటే, జగన్నాథానికి ఒకే ఒక కొడుకు, పేరు శంకర. జులాయిగా తిరిగేవాడు. కొడుకు బాగుపడాలని 4 మంచి మాటలు చెబితే వినేవాడు కాదు. శంకరానికి తండ్రి మాటలు అస్సలు నచ్చవు. అంతే కదా, పిల్లలకు అస్సలు నచ్చవు. ఇంత బ్రతిమారుతూ ఉండేవాడు. నాన్న ఇలా రాలంట, చాల్తి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకరోజు జగన్నాథము ఏదో మంచి విషయం చెబుతూ ఉంటే శంకరం విసుక్కున్నాడు. ఏంది ఊకి ఇలా చెబుతూ ఉంటావేంటి, నువ్వు నాకు అన్నీ తెలుసు అని అంటారు కదా ఈ మధ్యకాలంలో పిల్లలు. అలా అన్నాడనమాట. జగన్నాథం కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతే కదా, మనని పిల్లలు మనం ఏదన్నా చెబుతుంటే రెస్పెక్ట్గా వింటే మనకు ఆనందం అనిపిస్తే ఊకోనా అని అన్నారనుకోండి, మన మనస్సు నొచ్చుకొని చాలా బాధపడతాం కదా ఫ్రెండ్స్. అలా జగన్నాథం కూడా చాలా బాధపడ్డాడు. ఇక అక్కడ ఉండలేక చేతికర్రను తీసుకొని బయలుదేరాడు. అలసట రావడంతో ఊరు బయట ఉన్న ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఏం చేయమన్నావు, ఇంట్లో ఉంటే వీడిలా తయారవుతున్నాడని ఏదో పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చేతికర్ర పట్టుకున్నాడంటే చూడండి, ఆయన వయస్సు ఎక్కువగానే ఉంటుంది. ఏమి తోచక కర్రతో నేలను కొడుతూ ఉంటే కంచు పాత్ర శబ్దం వచ్చింది. అంటే ఇట్లా అనుకుంటూ పోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కర్రను తీసుకొని పటాపటా కొడుతూ ఉంటే ఒక శబ్దం వచ్చిందట. అక్కడ ఏదో కంచు అంటే ఏంటంటే గదే మన అల్యూమినియం టైప్ లాంటిది కంచు, అదొక లోహం అనమాట. వచ్చిందట. జగన్నాథం ఆశ్చర్యపోయి ఒక రాయి తీసుకొని ఆ ప్రాంతాన్ని తవ్వాడట. ఒక కంచు చెంబు బయటపడింది. దాని మీద ఒక రేకు గట్టిగా బిగించి ఉంది. జగన్నాథం రాయితో దాన్ని మూతను తీశాడు. ఆశ్చర్యం, అందులో నుంచి ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకప్పుడు అందరూ లంక బిందెలని, ఎందుకంటే మన తాతలు ముత్తాతలు ఏం చేసేవారట, బాగా డబ్బు ఉంటే అప్పుడు బ్యాంకులు లాకర్లు లేవు కదా, వాళ్ళు ఏం చేసేవారంటే ఇంట్లో ఉన్న ఒక బిందెలోనే పెట్టి దాన్ని బాగా భద్రపరిచి చేసి భూమిలో వాళ్ళకి ఎవ్వరు చూడవచ్చు వాళ్ళకు సంబంధించిన భూమిలో పాతేవారట. అయితే వాళ్ళు మరణించే వరకు కూడా ఎవ్వరికి చెప్పకపోతే అది ఎవరు తవ్వుతారు, తవ్వకుండా భూమిలోనే ఉండేటివట. తర్వాత ఏదన్నా ఒక పని మీద ఇల్లు కట్టడానికో పొలం దున్ని అక్కడ పంట వేయడానికో చేసినప్పుడు ఆ లంకె మీద బయటపడుతున్నారట. అయితే తర్వాత కొద్ది రోజులకు వీళ్ళు ధనవంతులు అయితే ఊర్లో అందరూ ముచ్చరు, వాడికి మస్తు లంక బిందెలు దొరికినాయి అని అందరూ అనమాట. మేము చిన్నప్పుడు విన్నాం మిత్రమా. అయితే కొట్టాడట. కొట్టేసరికి అందులో నుంచి ఒక గంధర్వుడు బయట ప్రత్యక్షమయ్యాడట. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక మునిశాపం వలన నేను ఈ పాత్రలో బంధించబడ్డాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగింది. నీవేదైనా వరం కోరుకో అన్నాడట గంధర్వుడు. ఎవరిని? ఈ శంకరాన్ని. నేను ముసలివాణ్ణి అయ్యాను, అయినా నలుగురికి ఉపయోగపడాలి, ఆ వరము ఇవ్వు స్వామి అని అడిగాడట జగన్నాథ్. చూడండి, కొద్దిమంది మనమైతే ఏం చేస్తాం, మనకి సమస్య ఉంటే వెంటనే నాకు ఈ సమస్య తీరిపోవాలని అంటాం. తను అలా అడగలే. ఏమని అడిగాడు? నేను నలుగురికి సహాయం చేసే వరాన్ని ఇవ్వమన్నాడు. ఈ రోజుల్లో ఎవరమున్నాం, స్వార్థం మనకు ఉంది కానీ అతనికి లేదు. ఎందుకంటే తన కొడుకు బాగుపడాలి అనేది అడుగుతలేడు. చూసావా, నలుగురికి సహాయం చేసేది ఇవ్వమన్నాడు అన్నాడు. ఈ వయసులో కూడా నలుగురికి ఉపయోగపడాలనే ఆలోచన అభినందించదగింది కదా. నీ వలన ఆకలితో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుందని గంధర్వుడు ఒక పాత్రను సృష్టించి జగన్నాథానికి ఇచ్చాడు. దీని నుంచి నీవు కోరుకున్న ఆహార పదార్థాలు వస్తాయి, నువ్వు తినవచ్చు, లేని వారికి దానము చెయ్యవచ్చు, కానీ దీనిని స్వార్థానికి ఉపయోగించరాదు అని చెప్పి అదృశ్యమైపోయాడు గంధర్వుడు. ఏంటంటే అన్నపాత్ర ఇచ్చాడు, అక్షయ పాత్ర, భోజనం. నువ్వు నలుగురికి ఉపయోగపడేది అన్నావు కదా, వాళ్ళకి పెట్టు, నువ్వు తిను. కానీ నువ్వు ఒక్కడివే ఎవరికి పెట్టకుండా నువ్వే వాడుకున్నావు అనుకో, అది బాగుండద్ది. అట్లా వాడుకోవద్దని చెప్పాడనమాట. ఈ స్వార్థానికి వాడుకోవద్దని ఎవరు చెప్పారు చెప్పండి? ఇక్కడ ఎవరు చెప్పారు? గంధర్వుడు చెప్పాడు కదా. జగన్నాథము ఇంటికి వెళ్లకుండా దగ్గరలో ఉన్న ఒక స్థలములో చిన్న గుడిసె వేసుకొని పాత్ర సహాయంతో భోజనం చేస్తూ రోజులు వెళ్ళదీశాడు. కొద్ది రోజుల తర్వాత బీదవారికి మంచి భోజనం పెట్టాడు. తండ్రి బీదవారికి భోజనం పెట్టడం చూసిన శంకరం ఆశ్చర్యపోయాడు. ఏంది మా నాన్న అంత ముసలోడైండు, పనేం చేస్తలేడు, బేదోళ్ళకి అన్నం ఎక్కడి నుంచి పెడుతున్నాడని వాడికి ఆశ్చర్యం వచ్చింది. ఎందుకంటే జులాయిగా తిరుగుతున్నటువంటి తన కొడుకు శంకరానికి తండ్రి దగ్గర ఏదో గుప్తధనం ఉందని, దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని తండ్రి దగ్గరకు వెళ్ళాడు. చూడండి,
మరి వాళ్ళ నాన్న బాధపడుతున్నాడు, మారతా నలుగురికి చేస్తానికి. ఓహో, మా నాన్న దగ్గర డబ్బు ఉన్నది, ఎన్నో దాచిపెట్టినా అనుకుంటా అక్కడికి వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళాడు. ఎంతైనా నీవు నా తండ్రివి, నా దగ్గరికి వచ్చి ఉండు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అనడంతో కరిగిపోయాడు జగన్నాథం. చూడండి, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉంటే అదొక ప్రేమ, ఆ డబ్బు అయిపోయాక ఇంకొక రకం ప్రేమ. మనం ఇప్పుడు సొసైటీ సిచ్యువేషన్లో చాలా వింటున్నాం. ఏంటంటే ఆస్తులన్నీ ఉంటే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే, వద్దులే మనం చనిపోయాక మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని బ్యాంకు బ్యాలెన్సులు, ఇంకా మన ల్యాండ్లు, ప్లాట్లు ఇవన్నీ వేసేస్తున్నారు. అయితే అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు మొత్తానికి పట్టించుకోకుండా రోడ్డు మీద కూడా మనం ఎన్నో కథలు న్యూస్ పేపర్లో కూడా చదువుతున్నాం కదా. అలా చేసే వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అమ్మో మా నాన్న మొత్తం ఆస్తంతా నాకు ఇచ్చారు, మా నాన్నే నా సర్వస్వం అంటూ ప్రేమతో చూసి చక్కగా చిన్న పిల్ల అన్నప్పుడు మనల్ని ఎలా చూసుకుంటున్నారో అలా తల్లిదండ్రులకు సేవ చేసి రుణం నుంచి కూడా విముక్తి అయ్యే సంతానం మనుషులు కూడా ఉన్నారు మిత్రమా ఈ సమాజం లోపల. కాబట్టి మనం అందరం ఎలా ఉందాం, సమాజంలో నలుగురికి సాయం చేస్తూ మన తల్లిదండ్రుల ఆస్తిపాస్తులను చూడకుండా వాళ్ళు మనకు దేహం అనే గొప్ప ధనాన్ని ఇచ్చారు, ఆస్తిని. ఆ ఆస్తి అనుకొని మనం కూడా మన తల్లిదండ్రులను చక్కగా పసిపిల్లల్లా చిన్నప్పుడు మనల్ని ఎలా చూసుకున్నారో అలా చూసి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకుందాం మరి. ఓకేనా ఫ్రెండ్స్? వాడు జగన్నాథము కరిగిపోయిన అమ్మ నా కొడుకు చూడు నన్ను మంచిగా చూసుకుంటాడు అనుకు, కానీ అసలు సంగతి అతనికి అర్థం కాలేదు. కాసేపు అయ్యాక ఇంతమంది బీద వాళ్ళకి ఏ విధంగా భోజనం పెడుతున్నావని మెల్లగా అడిగిండట. నాన్న నువ్వు ఇంతమందికి ఎడికెళ్ళి తెచ్చి పెడుతున్నావని అడిగాడు. కొడుకు మారిపోయాడని నమ్మి గంధర్వుడు ఇచ్చిన పాత్ర గురించి చెప్పాడు. ఎవరు? జగన్నాథం. ఎవరికి చెప్పాడు? తన కొడుకైన శంకరానికి చెప్పాడు. శంకరములో ఆశ మొదలైందమ్మా, అవునా అనుకున్నాడు. ఆ పాత్రతో వ్యాపారం చేసి డబ్బు గడించాలనుకున్నాడు. ఆ పాత్రతో మిఠాయిలు సృష్టించి అంగడి ప్రారంభిస్తే డబ్బు సంపాదించవచ్చని అనుకున్నాడు. చూడండి, ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఎలా ఉంటారో జనాలు. ఆ రాత్రి తండ్రి భోజనం చేసి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ పాత్రను తస్కరించాడు, అంటే దొంగిలించి వేరే గదిలోకి తీసుకెళ్ళి లడ్డూలు కావాలని కోరుకున్నాడు. వెంటనే పాత్రలో లడ్డూలు ప్రత్యక్షమయ్యాయి. అలా ఒక లడ్డు రుచి చూద్దామని నోట్లో పెట్టుకున్నాడు. ఆ లడ్డు చేదుగా ఉంది. ఆ చేదు భరించలేక శంకరం ఒక అరుపరిచాడు. పక్క గదిలో నిద్రపోతున్న జగన్నాథము అరుపునకి లేచి వచ్చాడు. కొడుకు వద్ద పాత్ర, లడ్డు, కొడుకు చేయబోయే వ్యాపారం సంగతి తెలుసుకొని, ఒరేయ్ నన్ను అడిగితే నీకు కావలసినవి తినడానికి ఇచ్చేవాడిని కదా, ఈ విధంగా నన్ను అడగకుండా పాత్ర తీసుకోవడం తప్పు, దానితో వ్యాపారం చెయ్యాలనుకోవడం అసలు మరీ తప్పు. ఈ పాత్రతో కేవలం బీదవారికి సాయం చేయవచ్చు, అంతేగాని స్వలాభము పనికిరాదు అని వివరించాడు. తండ్రి వివరించి చాలా బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకేదో లక్గా భగవంతుడు మనకు కొంత ఆస్తి ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి. ఏమనంటే నేను గింతుంది ఆపదలో ఉన్నవారికి, ఆకలితో అలమటించే వాళ్ళకు మేము భోజనం పెడతాము అనేది ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి. కానీ నాకు వచ్చింది దేవుడిచ్చి నేను ఎవ్వరు పెట్టేది అంతా నాకే అని అనుకోవడం చాలా తప్పు కదా. కానీ ఇక్కడ ఏం చేశాడు శంకరం? అలా చేశాడు. అయితే ఏంద్రా ఇలా చేస్తావా నువ్వు? లేదు లేదు, మనకు అదేలా నలుగురికి పెట్టాలి, మన స్వార్థానికి వాడుకోకూడదు, మనం తినాలి, కానీ ఇలా ఏంట్రా అని కొడుకును మందలించాడు. ఎవరు? జగన్నాథంగా. నాన్నా నన్ను క్షమించు, నాన్నా నన్ను క్షమించు, నాన్నా నన్ను క్షమించు, నా కళ్ళు తెరిపించావు, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను, నిజంగానే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అన్నాడు శంకరం. ఆ రోజు నుంచి తండ్రితో పాటు శంకరం అనేక మంది బీద వాళ్ళకి అన్నదానం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అంటే అదే తండ్రి చేస్తున్నాడు కదా అలా. కానీ తండ్రి ఎన్ని చెప్పినా కూడా వారికి అర్థం కాలేదు. తండ్రి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు అంతే కదా, మన పిల్లలు ప్రయోజకులు కాకపోతే కొంతలో కొంత తన జీవితాన్ని ఎలా బ్రతకాలి, ఎంతమందితో మర్యాదగా ఉంటున్నారు, ఎంతమందికి బంధుత్వ అనుబంధాలను, ప్రేమలను పంచిపెడుతున్నారు అనేదే మనకు ముఖ్యం. కానీ ఏదో ఉన్నంతలో కానీ అంత లాక్కపోయి మన పేరు ప్రతిష్టలు ఖరాబు చేసి ఇలా ఇలా తయారు చేస్తే ఆ సమాజంలో ఆ తండ్రికి మరణమే మేలు అనిపిస్తుంది ఎవ్వరికైనా కూడా కదా మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పిల్లలకు మంచి చెడ్డలని చెబుతూ ఉండాలి. మనం కూడా అందులో భాగస్వాములం కావాలి.
మనమే పిసినారిల్లా మారి సంపాదించిన డబ్బంతా ఇది నా కొడుకు, ఇది నా బిడ్డకు, ఇది అని అనుకోకుండా వాళ్ళకి ఇచ్చే కాడికి ఇచ్చి కొంతలో కొంత దానం చేసుకున్నట్టయితేనే మరుజన్మలో మనకు పోయిన తర్వాత మన ఇల్లు మన వాకిలంతా అక్కడ ఉంది కదా, ఆ భగవంతుని దగ్గర. అదే కదా మనకు రేపు పోయిన తర్వాత కొంచెం మనకు భోజనం దొరుకుతుంది. అదే మన పుణ్యం కదా. వచ్చినప్పుడు ఇలా వస్తాం, పోయేటప్పుడు ఇలా పోతాం కదా. అదే కదా భగవంతుడు మనని ఏంటి పుట్టినప్పుడు చేతులు ఇలా పెట్టుకొని పుడతాం, పోయేటప్పుడు ఇలా పోతాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరంటే కథ చూడండి, నానాన్ని క్షమించంటే పిల్లల పాడిలో వాని పశ్చాత్తాపం ఏర్పడింది. అంటే ఈ విధంగా తల్లిదండ్రులు బాధపడ్డా కూడా అలాంటి పిల్లలు ఉన్నా కూడా మారతారని మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. దైవానుగ్రహం కావాలి. అందుకే మనం ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ఆ నారాయణ నామస్మరణ చేస్తూ మనము భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఆయుర ఆరోగ్యాలతో జీవిద్దామా మరి. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.